ओ ओ ओ योगे योगे तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूत सखाय इन्द्रमूतये ओ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य सिद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य सिद्धनम् मा गृधः कस्य सिद्धनम् ओ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं यो सा वादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ रक्षका ॐ सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका सर्वत्र रक्षका सत्य रक्षका नित्य रक्षका
ఓం శాశ్వత రక్షక పరమ రక్షక. ఓం ఓం శాశ్వత పిత శాశ్వతమై సర్వపిత సర్వమాత. ఓం శాశ్వత భ్రాత దాత విధాత. ఓం శాశ్వత బంధు సఖ మిత్ర. ఓం శాశ్వత గురు ఆచార్య. ఓం శాశ్వత రాజా రాజాధిరాజ శాశ్వత న్యాయాధీశ. ఓం ఓం విశ్వపిత విశ్వమాత విశ్వపతి. ఓం జగత్పిత జగదాంబ జగజ్జనని జగన్మాత జగత్పతి జగద్రక్షక జగదాధార విశ్వాధార సదాధార సర్వదా ఆధార సర్వాంతర్యామి సర్వవ్యాపక ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర సకలేశ్వర. ఓం సర్వశక్తిమాన్ న్యాయకారి దయాళు ప్రభు. ఓం సృష్టికర్త ధర్త హర్త సృష్టి నిర్మాణకర్త నిర్వహణకర్త నిర్మూలనకర్త ప్రళయకర్త. ఓం 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 భూర్భువస్వః. ఓం భూః ఓం భువః ఓం స్వః. ఓం ప్రాణదాత ప్రాణప్రియ ప్రాణాధార జీవనాధార జీవనదాత జన్మదాత. ఓం సమస్త దుఃఖ వినాశక సకల రోగనాశక సంకటమోచక సచ్చిదానంద స్వరూప కేవలానంద స్వరూప ఆనందదాత సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద సర్వద వర్చోద హర్షద మోక్షద. ఓం 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 వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా సుమనార్థులారా ముముక్షులారా విశ్వాత్మ పరమాత్మ బ్రహ్మాత్మ దర్శనాభిలాషులారా ఈశ్వర ఆరాధకులారా సాధకులారా ఈశ్వరోపాసకులారా హే పిత పరమపిత ఈశ్వర పరమేశ్వర సకలేశ్వర సర్వేశ్వర హే పరమపిత పరమాత్మ. ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయి, కనిపిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, వర్షం కురుస్తుంది, పక్షులు ఎగురుతున్నాయి, కదులుతున్నాయి, ఎన్నో కదులుతున్నాయి. ఆకులు కదులుతున్నాయి, గాలి వీస్తుంది, నీరు ప్రవహిస్తుంది, ఎన్నో కొట్టుకుపోతున్నాయి. సముద్రంలో అలలు లేస్తున్నాయి, కదలికలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆకారాలు కదులుతున్నాయి, ఏనుగులు కదులుతున్నాయి, గుర్రాలు, ఒంటెలు, చిన్న చిన్న జీవులు, చీమలు, సూక్ష్మక్రిములు కదులుతున్నాయి, నడుస్తున్నాయి.
కొన్ని కదలకుండా అలాగే ఉంటున్నాయి, కానీ పెరుగుతున్నాయి. వృక్షాలు అక్కడే ఉంటాయి, పెరుగుతుంటాయి, అటు ఇటు వ్యాపిస్తుంటాయి, కొమ్మలు పెరుగుతుంటాయి, పెరుగుదల కనిపిస్తుంది, తర్వాత క్షీణించిపోతుంది. కదలికలు కనిపిస్తున్నాయి, కదలకుండా ఉంటున్నాయి. పర్వతాలు అక్కడే ఉంటున్నాయి, బండలు కూడా కరిగిపోతున్నాయి, పెద్ద పెద్ద బండలు పగిలిపోతున్నాయి, చివరికి ఇసుకగా మారిపోతున్నాయి. ఇసుక కూడా, ఆ రేణువులు కూడా చివరికి మట్టిగా మారిపోతున్నాయి. మార్పులు కనిపిస్తున్నాయి. ప్రపంచం మారుతుంది, జగత్తు కదులుతుంది, భూమి తిరుగుతుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి చుట్టూ మరో గ్రహం, ఉపగ్రహం చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుని కళల్లో మార్పులు వస్తున్నాయి. ఏదో కారణం ఉంది. కారణం లేకుండా ఏ కార్యం ఉండదు. మార్పులు కనిపిస్తున్నాయి, చేర్పులు కనిపిస్తున్నాయి. ఎవరో నడిపిస్తున్నారు అనిపిస్తుంది. ఏ జడ పదార్థము ఇతర సహాయం లేకుండా అది కదలదు, అది ఆగదు, అది సాగదు. నేటి వైజ్ఞానికులు కూడా చెప్పినటువంటి సిద్ధాంతం ఇది. జడ పదార్థాలు అక్కడే ఉంటాయి. ఏదో ఒక శక్తి ఉండాలి దాన్ని కదిలించాలంటే. అది గాలి ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, అగ్ని ద్వారా కావచ్చు, ఏదైనా జంతువు ద్వారా కావచ్చు, మనిషి ద్వారా కావచ్చు. ఏదో కారణం ఉంటుంది. ఒక రాయి కదిలిందంటే కారణం ఉంటుంది, పగిలిందంటే కారణం ఉంటుంది, అది మారిందంటే కారణం ఉంటుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, శరీరంలో మార్పులు వస్తున్నాయి. దీనికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇది లేదు. ఏదో కారణం ఉంది. ఈ కదలికలకు కారణం ఉంది, ఆగడాలకు కారణం ఉంది, సాగడాలకు కారణం ఉంది, స్థిరంగా ఉంటే కూడా కారణం ఉంది. బొంగరం గిరగిరా తిరుగుతుంది, అది నిలబడుతుంది. తిరగడం ఆగిపోతే పడిపోతుంది. అది తిరుగుతుంది కాబట్టి ఆగుతుంది, అలా నిలబడిపోతుంది. ఏ రాయి విసిరినా అది భూమిపైకి వస్తుంది. ఏ నీరైనా పల్లవానికి ప్రవహిస్తుంది. అటువంటి నీరు ఆకాశానికి కూడా ఎగిరిపోతుంది. పారే నీరు, కింది వైపు పారే నీరు పైకి ఎగురుతుంది, కిందికి ప్రవహిస్తుంది, పారిపోతుంది, పారుతుంది, పారిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది, సముద్రం నుంచి ఎగిరిపోతుంది, ఆకాశం ఎగిరిపోతుంది, ఆకాశంలో మేఘాలుగా మారిపోతుంది. మేఘాలు కదులుతున్నాయి, ఆకాశంలో మార్పులు కనిపిస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం, మధ్యాహ్నం, రాత్రి, దినము, చంద్రుడు, అమావాస్య, పౌర్ణమి, మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉదయిస్తే మరొక వైపు అస్తమయం, అస్తమించిన వైపే ఉదయించడం లేదు. ఏదో నియమం ఉంది, ఏదో కారణం ఉంది. ఏ కారణం లేకుండా ఏది జరగదు. ఎవరో నడిపిస్తున్నారు, ఎవరో నడిపిస్తున్నారు. నేను అనుకున్నట్టు నేను ఉండడం లేదు, నన్ను కూడా ఎవరో నడిపిస్తున్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండడానికి కూడా వీల్లేదు. ఎంత అనుకున్నా అలా ఉండలేకపోతున్నాను. ఎన్నో ఆలోచనల కదలికలు, ఆలోచనలు కదులుతున్నాయి, సాగుతున్నాయి. ఆలోచన అలలు, ఎన్నో అలలు. ఇష్టం లేని పనులు చేస్తున్నాను, అది తప్పని తెలిసి కూడా చేస్తున్నాను. ఎవరో నా పైన ప్రభావం చూపిస్తున్నారు, ఎవరో నన్ను నడిపిస్తున్నారు, నన్నెవరో నడిపిస్తున్నారు.
ఒక్కోసారి ప్రపంచమే నడిపిస్తుంది నన్ను. పదార్థాలు నడిపిస్తాయి. అమ్మ నడిపిస్తుంది, నాన్న నడిపిస్తాడు. ఎవరో చెబితే చేస్తాను, ఎవరు ఆదేశిస్తారో, ఎవరో సలహాలు ఇస్తారు, ఒకసారి పట్టుకుని నడిపిస్తారు, బలవంతంగా నడిపిస్తారు ఇష్టం లేకుండా. ఎవరో నడిపిస్తున్నారు నన్ను, తప్పని తెలిసి కూడా చేస్తాను. ఏదో భయంతో చేస్తాను, ఇష్టంతో చేస్తాను, ఇష్టం లేకుండా చేస్తాను. నాలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆరోగ్యంలో మార్పు, శరీరంలో మార్పు, మనసులో మార్పు, ఇంద్రియాల్లో మార్పు, ఆలోచనలో మార్పు, జీవితంలో మార్పు జరుగుతుంది. అంతా మారుతుంది, జగమంతా మారుతుంది. మార్పు లేకుండా ఏది లేదు. ఈ మార్పులకు, ఈ కూర్పులకు, చేర్పులకు కారణం ఎవరో ఉన్నారు, ఎవరో నడిపిస్తున్నారు. ఏదో శక్తి నడిపిస్తుంది. ఎవరో చేసినారు, చేయకుండా ఏది కాదు. ఈ వస్తువులను ఎవరో చేస్తున్నారు, ఎవరో నిర్మాణం చేస్తున్నారు. ఒక బొమ్మ కనిపిస్తుందంటే ఎవరో గీసిన వారు ఉన్నారు, చిత్రకారుడు ఉన్నాడు. ఒక శిల్పం కనిపిస్తుంది, ఒక విగ్రహం కనిపిస్తుంది అంటే శిల్పి ఉన్నాడు. ప్రతి కనిపించే ఈ సాధనాలకు ఒక కర్త ఉన్నాడు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, వెలుగుతున్నాయి, అవి కూడా కదులుతున్నాయి. వీటికి ఆధారం ఎవరు? అన్ని గాలిలో అలా తిరుగుతూనే ఉన్నాయి. ఎవరు? దేనికి ఏది కారణం? దేనికి ఏది ఆధారం? నేను నిలబడి ఉన్నానంటే నా కాళ్ళపై నేను నిలబడి ఉన్నాను. అది జీవం ఉన్నప్పుడే. జీవము లేని శవము నిలబడి ఉండలేదు, పడిపోతుంది, చితికిల పడిపోతుంది, కూలిపోతుంది, కొలబడిపోతుంది. అవే రెండు కాళ్ళతో జీవం ఉన్నప్పుడు నిలబడ్డా నేను. జీవము లేనప్పుడు, శవంగా మారినప్పుడు నిలబడలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను, పడిపోతున్నానంటే కారణం ఉంది. ఏదో నన్ను ఆకర్షిస్తుంది, ఆ శవాన్ని ఆకర్షిస్తుంది, పడేస్తుంది. పడిపోయిన శవం మాట్లాడదు, కదలదు. ఆ శవానికి కూడా ఆధారం భూమి ఉంది, ఒకదానికొకటి ఆధారం. ఈ భూమికి ఆధారం ఎవరో ఉన్నారు. భూమి తిరుగుతుంది, తిరుగుతుంది కాబట్టి ఆగుతుంది. తిరగకుండా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆకర్షింపబడిపోతుంది, అటువైపు లాగబడుతుంది. ఈ సూర్య కుటుంబంలో భూమి యొక్క గ్రహం, ఇది తిరుగుతుంది కాబట్టి ఆగుతుంది, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది, సూర్యునిలోకి వెళ్ళిపోతుంది. సూర్యుడు లాగుతున్నాడు, భూమి ఇటు లాగుతుంది, సూర్యుడు అటు లాగుతున్నాడు, భూమి ఇటు లాగుతుంది. లాగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యునిది ఒక కుటుంబం, ఒక పరివారం, సూర్య కుటుంబం, సౌర కుటుంబం. అన్నీ తిరుగుతున్నాయి, అలా గాలిలో తిరుగుతున్నట్టే ఉంది. ఈ ఆధారం లేనట్టే ఉంది. ఈ ఆధారం లేకుండా ఎలా ఉంటున్నాయి? గాలిలో ఆగిపోతుందంటే కారణం ఉంటుంది, అక్కడ కూడా కారణం ఉంటుంది. ఒక్కోసారి గాలి ఆగిపోతాయి, కొన్ని పక్షులు అలాగే గాలిలో అక్కడే ఉండి కొట్టుకుంటాయి. తక్కువకి పిట్టలాగా, డేగలాగా అక్కడే ఉంటుంది, రెక్కలాడిస్తుంది, కదలకుండా ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు కూడా రెక్కలాడిస్తుంది. ఆ రెక్కలు కనుక ఆడించకపోతే కింద పడిపోతుంది. రెక్కలు ఆడించడం అవసరం, కారణం ఉంది. స్థిరంగా ఉన్నట్టు కనిపించిన, గాలిలో ఉన్నట్టు కనిపించిన, ఆగినట్టు కనిపించిన ఏదో ప్రయత్నం ఉంది. ఈ భూమి అలా, ఈ భూమికి సూర్యుడు ఆధారమైతే ఆ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా, ఆ గ్రహాల చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. తిరగకుండా ఏది లేదు, గతి లేకుండా ఏది లేదు. ఆ భూమి ఉన్నటువంటి, ఆ తిరిగే భూమి, తిరుగుతున్న భూమి పైన కూడా ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు తిరుగుతున్నాయి, కదులుతున్నాయి.
గతి లేకుండా ఏది లేదు. గతి ఉంటేనే స్థితి ఉంటుంది. గమనం అవసరం. ఆ గతిలోని స్థితి, స్థిరత్వం, దానికి ఆధారం, మళ్ళీ దానికి ఆధారం. ఈ భూమిపై ఉన్నటువంటి వస్తువులకు భూమి ఆధారమైతే, భూమికి సూర్యుడు ఆధారమైతే, సూర్యునికి ఎవరు ఆధారం? ఈ సూర్యుడు తన పరివారాన్ని తీసుకుని తిరుగుతున్నాడు కాబట్టి ఆ పరివారం అంతా అక్కడ ఆగుతుంది. దానికి ఆధారం ఆ ఆకాశగంగలు, ఆ పాలపుంతలు. ఆ ఆకాశగంగలు కూడా ఆధారం ఉంది. నీహారికలు, నెబ్యులాలు. ఆ నీహారికలకు ఆధారం ఉంది. దానికి ఆధారం ఉంది. దానికి ఆధారం ఉంది. చివరికి ఆధారం ఎవరు? చివరి ఎవరు ఆకర్షిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? గురుత్వాకర్షణ అనుకుంటే ఆ గురుత్వాకర్షణ మరొక ఆకర్షణ. ఆ గురు ఆకర్షణ ఎవరు? ఆ భారమైన ఆ భారీ ఆకర్షణ గురు ఆకర్షణ. గురుత్వం, బరువు, భారం. గురు పెద్దది, గురు భారం, గురు బరువు. ఆ గురుత్వానికి, ఆ గురుత్వ ఆకర్షణకు కారణం ఎవరు? దానికి ఆధారం ఎవరు? ఆకాశం ఆధారమైతే ఆకాశానికి ఆధారం ఎవరు? ఆయతనం ఎవరు? ఆలంబనం ఎవరు? ఇదంతా చేసింది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? మార్పులు తెస్తుంది ఎవరు? చివరికి లేకుండా చేస్తుంది ఎవరు? లయం చేస్తుంది ఎవరు? ఏ శక్తి? అది ఎవరు? అది ఏ ఆత్మ? ఏ జీవాత్మ? ఏ శాస్త్రవేత్త? ఏ అధికారి? ఏ అధ్యక్షుడు? ఏ రాజు? ఏ రారాజు? ఏ చక్రవర్తి? ఏ సమ్రాట్? ఎవరు నడిపిస్తున్నారు? చిన్న ఇస్క్రీన్ కూడా కదలదు. ఏ శక్తి లేకపోతే, ఏ బలం లేకపోతే అది జడము. దాని ఇష్టమే ఉండదు. జడ పదార్థాలకు మనసు ఉండదు, బుద్ధి ఉండదు, విచక్షణ ఉండదు, జ్ఞానం ఉండదు. అటువంటిప్పుడు ఎలా కదులుతుంది? అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా దానికి ఎలా తెలుసు? అక్కడ ఉండాలా, అక్కడ నుంచి వెళ్ళిపోవాలా, పారిపోవాలా ఎలా తెలుసు? శరీరంలో జీవం ఉన్నప్పుడే కదలికలు, ఆలోచనలు. శరీరం నుంచి జీవం వెళ్ళిపోయిన తర్వాత శవమైన తర్వాత ఆ శవములో ఎటువంటి ఆలోచన లేవు, ఏ విచక్షణ ఉండదు, ఏ కదలిక ఉండదు. వినడం లేదు, అనడం లేదు, తినడం లేదు, త్రాగడం లేదు, ఏ నొప్పి లేదు, ఏ బరువు లేదు, ఏ భారం లేదు, ఏదీ లేదు. ఏ కామం, క్రోధము, లోభం, మోహం ఏదీ లేదు శవములో. అది జడం. అంతవరకు నాది నాది అనుకున్నవారు శవమైన తర్వాత ఏది, ఎక్కడ, ఏమీ తెలియదు. అంతా మౌనం. ఆ శవం శవంగా మారిపోతుంది. శవం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడానికి కారణం ఎవరు? అలా పారేస్తే, అలా ఉంచేస్తే శవం కూడా ఉండదు, కుళ్ళిపోతుంది. పురుగులు వచ్చేస్తాయి, తినేస్తాయి. ఆ పురుగులను పంపించింది ఎవరు? చేసింది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? నాశనం చేస్తుంది ఎవరు? కనిపించకుండా చేస్తుంది ఎవరు? మళ్ళీ కనిపించేటట్టు చేస్తుంది ఎవరు? ఎందుకు అలా చేస్తున్నారు? కనిపించకుండా ఉంది. ఎవరికి కనిపించకుండా, ఏ ఆకారం లేకుండా నడిపిస్తున్న శక్తి ఎవరు? ఆ నిర్మాణకర్త ఎవరు? నడిపించే నిర్వహణకర్త ఎవరు? లయం చేసే, ప్రళయం చేసే ప్రళయకర్త ఎవరు? ఆ నిర్మూలనకర్త ఎవరు? అదెవరు? ఏ వ్యక్తి? ఏ శరీరంలో ఉన్నటువంటి శక్తి? అది ఏ శరీరంలో ఉన్నటువంటి శక్తి? అంత దానికది అంటారు కొందరు. దానికది ఎలా సాగుతుంది? ఏ జడ పదార్థం దానికదే కదలదు, ఆగదు, సాగదు, అలా ఉండదు. అలా ఉన్నప్పుడు కూడా అక్కడ మార్పులు జరుగుతున్నాయి. అలాగే ఉండిపోతే అక్కడ అది చెడిపోతుంది, పతనం అయిపోతుంది, చిత్రమైపోతుంది, క్షీణమైపోతుంది, ముక్కలు ముక్కలైపోతుంది, క్షీణించిపోతుంది, క్షరమవుతుంది. ఈ క్షరం కాకుండా ఉంది ఆ అక్షరం ఎవరు?
క్షీణించకుండా, క్షరించకుండా, తగ్గిపోకుండా, ముక్కలు కాకుండా ఉన్నటువంటి అఖండం ఎవరు? అఖండంగా ఉండి ఖండఖండాలు చేస్తున్నది ఎవరు? ఆ అఖండ శక్తి ఎవరు? ఎవరు ఆ శక్తి? ఈ గాలిని పీల్చుకోవడానికి ఇచ్చింది ఎవరు? నీటినిచ్చింది ఎవరు? తీరడానికి ఈ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? కాచుకోవడానికి, చలి నుండి రక్షించుకోవడానికి అగ్ని ఇచ్చింది ఎవరు? అగ్ని వలన ఎంతో ప్రగతి అనిపిస్తుంది. అగ్నిని ఉపయోగించుకుంటున్నాం, విద్యుత్తును ఉపయోగించుకుంటున్నాం. అగ్ని ఇచ్చింది ఎవరు? ఆకాశాన్ని ఇచ్చింది ఎవరు? సూర్యుని ఇచ్చింది ఎవరు? చంద్రుని ఇచ్చింది ఎవరు? పంచమహాభూతాలను ఇచ్చింది ఎవరు? కనిపించే శక్తుని ఇచ్చింది ఎవరు? శక్తులకు ఆధారం ఏమిటి? మన బలాలకు ఆధారం ఏమిటి? మన ప్రయత్నాలకు ఆధారం ఏమిటి? ఎవరు? ఎవరు ఆ పరాశక్తి? ఎవరు ఆదిశక్తి? ఆ మూలశక్తి ఎవరు? ఆది మూలశక్తి ఎవరు? ఆ శక్తి ఏమిటి? శక్తులకే శక్తి, రాజులకే రాజు, దాతలకే దాత, మహాదాత. ఆ దాత ఎవరు? ఏ విచక్షణతో, ఏ వివేకంతో ఇదంతా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దేని కొరకు చేస్తున్నారు? తనకేమైనా అవసరమా? ఏమైనా కొరతలు ఉన్నాయా ఆ శక్తికి? ఆ నిర్మాణకర్తకు, ఆ నిర్వహణకర్తకు, ఆ ప్రళయకర్తకు అవసరమా? ఆ పరిపూర్ణ శక్తికి, ఆ పరాశక్తికి అవసరం ఎవరు? అది ఎవరు? ఇంత చేస్తున్నది ఎవరు? ఇన్ని భారాలు మోస్తున్నది ఎవరు? ఇన్ని భ్రమణాల కారణం ఎవరు? ఎలా దిగుతున్నారు? ఈ బరువును ఎవరు మోస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండాలను, అనంత విశ్వానికంటే అనంత విశ్వం, విశ్వానికి విశ్వం. ఆ విశ్వశక్తి ఎవరు? ఆ విశ్వాధారం ఎవరు? విశ్వపతి ఎవరు? విశ్వరక్షకుడు. ఆ రక్షకుడు ఎవరు? ఆ జగద్రక్షకుడు ఎవరు? ఆ శాశ్వత రక్షకుడు ఎవరు? ఎవరు? వారెవరు? ఎక్కడుంటారు? ఏం చేస్తారు? ప్రతి కణం గురించి తెలుసుకునేది ఎవరు? ఇది ఎక్కడ ఉండాలో, ఎంత సక్రమంగా ఉండాలో, ఎంత సువ్యవస్థితంగా ఉండాలో ఆ అమరిక చేసింది ఎవరు? అమర్చి పెట్టింది ఎవరు? కణాలను కలుపుతున్నది ఎవరు? రకరకాల పదార్థాలను చేస్తున్నది ఎవరు? ఈ రుచులకు కారణం ఎవరు? ఈ పులుపు, తీపి, ఈ వగరు, చేదు, ఈ మధురం, వీటన్నిటికీ కారణం ఎవరు? అదే భూమి. ఆ భూమి నుండి రకరకాల రుచికర పదార్థాలు వస్తాయి. ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. రకరకాల రుచులు, రకరకాల ఆకారాలు, రకరకాల రంగులు ఉన్నాయి. ఈ వింత ప్రపంచానికి కర్త ఎవరు? ఇంత అందానికి కారణం ఎవరు? ఈ సౌందర్యానికి కారణం ఎవరు? ఇంత సురక్షితంగా, సువ్యవస్థితంగా పెట్టింది ఎవరు? ఇంత శుద్ధంగా ఇచ్చింది ఎవరు? ఈ స్వర్గాన్ని ఇచ్చింది ఎవరు? నరకంగా మార్చింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? రోగాలు తెచ్చుకునేది ఎవరు? ఆనందాన్ని ఇస్తుంది ఎవరు? దుఃఖాలను, విషాదాలను పెంచుకుంటుంది ఎవరు? ఆరోగ్యానికి కారణం ఎవరు? రోగాలకు కారణం ఎవరు? ఆనందానికి కారణం ఎవరు? విషాదాలకు కారణం ఎవరు? ఈ కష్టాలకు, దుఃఖాలకు కారణం ఎవరు? ఆనందాన్ని ఇచ్చేవాడు దుఃఖాలు ఇస్తాడా? స్వర్గాన్ని ఇచ్చేవాడు నరకాన్ని ఇస్తాడా? ఆ పవిత్ర శక్తి, ఆ పావన శక్తి ఎవరు? మోక్షాన్ని ఇచ్చే ఆ శక్తి, ఆ మోక్షదాత ఎవరు? ఈ నరకదాత ఎవరు? నరకంగా మార్చుకుంటుంది ఎవరు? సమస్యల్లో ఇరుక్కుంటుంది ఎవరు? అజ్ఞానంలో మునిగిపోతుంది ఎవరు? జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరు? వివేక జ్ఞానానికి కారణం ఎవరు?
ఆ నియమాలు పెట్టింది ఎవరు? ఇంత సక్రమంగా ఈ దూరాలకు, భారాలకు, ఈ భ్రమణాలకు కారణం ఎవరు? ఈ సౌకర్యాలు, ఈ వసతులు, ఈ సదుపాయాలు, ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది ఎవరు? నిరంతరంగా నడిపిస్తుంది ఎవరు? అలుపు సొలుపు లేకుండా, ఏ విశ్రాంతి లేకుండా నడిపిస్తున్న శక్తి ఎవరు? కనిపించే జగత్తులో, కనిపించిన జగత్తులో, నడిచే జగత్తులో, నడవని జగత్తులో, ఈ చరాచర జగత్తుకు కారణం ఎవరు? జగత్తులో జగత్తుకు కారణం ఎవరు? ప్రపంచమంతా జగత్తు అనుకుంటే అందులో మరొక జగత్తు, రకరకాల ప్రాణి జగత్తు ఉంది. చరాచర జగత్తు, చరాచర ప్రాణులు ఉన్నాయి, జడచేతన పదార్థాలు ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? నడిపిస్తుంది ఎవరు? ఇన్నింటిని నడిపిస్తుంది ఎవరు? కోటాను కోట్ల కణాలను చూస్తున్నది ఎవరు? ఆ కణాలు ఉన్నటువంటి అందులో కణాలను, సూక్ష్మ కణాలను చేస్తున్నది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? అక్కడ గతి, ఆ గతికి కారణం ఎవరు? లోపలి గతికి, బయట గతికి, బయట చలనాలు, లోపలి చలనాలు, కంపనాలు, వాటికి కారణం ఎవరు? ఆ కంపనాలకు, ఆ చలనాలకు కారణం ఎవరు? అది ఎవరు? ఈశ, జగదీశ, పరమేశ, పరమేశ్వర, సకలేశ్వర, సకల ఐశ్వర్య ఈశ్వర, సకల ఐశ్వర్యాలకి ఈశ్వరుడు యజమాని, పరమపిత పరమాత్మ. అది ఓమే, అది ఓమే. ఆకాశానికి ఆధారం, అనంత విశ్వానికి ఆధారం, విశ్వాధారం, విశ్వరక్షకం, భద్రుడు, సుభద్రుడు, పరమభద్రుడు, శాశ్వత భద్రుడు. ఏది భద్రం తన్నాడు, ఆ భద్రం, ఆ శక్తి, పరమశక్తి, పరాశక్తి, ఆదిశక్తి, ఆదిమూల శక్తి, ఈశుడే, ఈశ్వరుడే నడిపించేవాడు. యముడు పరమపిత పరమాత్మే. ఎవరి శాసనాలను ఉల్లంఘిస్తే కష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో, ఆ చట్టాలను ఉల్లంఘించి మానవుడు నరకంగా మార్చుకుంటున్నాడు. విషాదాలను కొని తెచ్చుకుంటున్నాడు, రోగాలను తెచ్చుకుంటున్నాడు, బాధలను, కష్టాలను తెచ్చుకుంటున్నాడు. నియమాలు పాటించకపోతే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. పరమపిత పరమాత్మ రాజ్యంలో ఉన్నాం. ఆ రాజ్యాంగాన్ని, పరమ రాజ్యాంగాన్ని, శాశ్వత రాజ్యాంగాన్ని, ఆ మూల రాజ్యాంగం, సత్య రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తూ జీవిస్తేనే అది జీవితం. చేసిన కర్మలకు ఫలితం అనుభవించాల్సింది, భోగించాల్సింది. సుకర్మలకు, పుణ్యకర్మలకు ఫలితం అనుభవించాల్సిందే. దుష్టకర్మలకు, అపుణ్యకర్మలు, పాపకర్మలకు ఫలితం అనుభవించాల్సిందే. ఫలితం అనుభవిస్తేనే పవిత్రమవుతాం. జీవాత్మ పవిత్రమవుతుంది ఫలితం అనుభవిస్తేనే. పారిపోతే కాదు. పాపాలు చేసి, తప్పులు చేసి, నేరాలు ఘోరాలు చేసి, అపరాధాలు చేసి శిక్ష అనుభవించకపోతే అపవిత్రంగా ఉండిపోతాం, సుఖానికి దూరం అయిపోతాం. మళ్ళీ సుఖపడాలి, మళ్ళీ హాయిగా ఉండాలి, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి అంటే ఆ శిక్ష అనుభవించాల్సిందే. చేసిన పొరపాటుకు, ఆ తప్పులకు, ఆ నేరాలకు, ఆ పాపాలకు శిక్ష అనుభవిస్తేనే సుఖం కలుగుతుంది. అంతా మనమే, బట్టలు అంతా మనమే, శరీరం అంతా మనమే. స్నానం చేస్తే
హాయిగా ఉంటుంది. స్నానం చేయాల్సిందే, ఆ మలినాలను దూరం చేసుకోవాల్సిందే, మురికిని దూరం చేసుకోవాల్సిందే, పొట్టలో ఉన్నటువంటి ఆ మల పదార్థాన్ని దూరం చేసుకోవాల్సిందే. పొట్టలో పేగులంత మలం ఉంటే సుఖాన్ని ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆకలి వేయదు, రోగాలు వస్తాయి, మలబద్ధకం అవుతుంది, కష్టాలు వస్తాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి, తలనొప్పులు వస్తాయి. మలం వలన మలాన్ని దూరం చేసుకోవాల్సిందే, పవిత్రం చేసుకోవాల్సిందే, కడిగి వేసుకోవాల్సిందే, మలం పోయే వరకు ప్రయత్నం చేయాల్సిందే. అలాగే పాపం ఒక మలమే. చేసిన నేరాలు, ఘోరాలు మలాలే. వాటిని దూరం చేసుకోవాలి, పవిత్రం కావాలి. అంటే శుద్ధి చేసుకోవడం అవసరం, పవిత్రంగా ఉండడం అవసరం. పవిత్రంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. మురికి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండలే. తలపైన భారం ఉంటే దించుకోవాల్సిందే. భారాన్ని ఎంతవరకు మోస్తాం, ఆ మలాన్ని ఎంతవరకు మోస్తాం, ఆ పాప భారాన్ని ఎంతవరకు మోస్తాం. పాపం ఒక భారమే, పుణ్యాన్ని భారం అనలేదు. ఎప్పుడు పుణ్య భారం అని ఎవరు అన్నారు. పాప భారమే. బరువును దించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, శిక్ష అనుభవించాలి. అనుభవించకుండా పారిపోతానంటే కాదు, నియమాలు పాటించాల్సిందే. ఆ రారాజు నియమాలు, ఆ సమ్రాట్ విరాట బ్రహ్మరాజు యొక్క నియమాలు పాటించాల్సిందే. ఆ ప్రభు యొక్క ప్రభుత్వం ఉన్నాం, ఆ సర్వకారుని యొక్క సర్కారులో ఉన్నాం మనం. సర్వకారుడు పరమిత పరమాత్మ యొక్క ప్రభుత్వంలో, ఆధీనంలో ఉన్నాం. పరమాత్మని ఆధీనంలో, పరమాధీనంలో ఉన్నాం. అలా లేకుండా ఉంటే, ఆధీనం లేకుండా ఉంటే, ఎక్కడికో వెళ్ళిపోతే, ఆ నియమాలను తిరస్కరిస్తే, ఉల్లంఘిస్తే కష్టాలు వస్తాయి, పాపాలు అవుతాయి. పాప భారాన్ని మోయాల్సిందే, కష్టాలు అనుభవించాల్సిందే. రోగాలు తెచ్చుకుంటున్నాం, అలాగే తెచ్చుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. ఎవరైతే ఆరోగ్య నియమాలు పాటించారో, ఆరోగ్య నియమాలు పాటించకుండా, ఆహార నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, ఏదంటదే సేవిస్తే తప్పకుండా రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకే నియమాల గురించి తెలుసుకోవాలి, ఆ నియమాలే పాటించాలి. సత్యమైన నియమాలు, ఆరోగ్యాన్ని ఇచ్చే నియమాలు, ఆనందాన్ని ఇచ్చే నియమాలు, స్వర్గాన్ని ఇచ్చే నియమాలు పాటించాలి. ఆ నియామకుడు ఎవరు, ఆ నియమకర్త ఎవరు, ఆ యముడు ఎవరు, ఆ అర్యముడు ఎవరు, పక్షపాతరహిత న్యాయాధీశుడు ఎవరు, అది ఎవరు, ఎవరు చెప్పినట్టు వినాలి. ఇప్పుడు ఆ పరమరాజు, ఆ ధర్మరాజు, యమధర్మరాజు చెప్పినట్టు వినాల్సిందే. లేకుండా ఒకవేళ ఆ నియమాలు పాటించకపోతే, ఉల్లంఘిస్తే యమపాశం వస్తుంది, బంధించేస్తుంది. యమపాశం అది కొరడా జలిపిస్తాడు. భయంకరుడు భీముడు, మహాభీముడు, మహాభయంకరుడు పరమపిత పరమాత్మ. పక్షపాతం లేదు, ఏ క్షమాపణ లేదు, ఏ క్షమాగుణము లేని వాడు పరమపిత పరమాత్మ. తప్పు చేస్తే దండించడం తప్పదు. అటువంటి యమధర్మరాజు తానే న్యాయాధీశుడు, అంతా తానే, శిక్షించేవాడు తానే, తీర్పు చెప్పేవాడు తానే. పరమపిత పరమాత్మ, పరమాత్మ చెప్పినట్టే చేయాలి. అలాగే ఆ కారణంగా పరమాత్మ చెప్పినట్టు వినాల్సిందే. పరమాత్మ చెప్పినట్టు వినకపోతే అపరాధం అవుతుంది, స్వేచ్ఛ లభించదు, ముక్తి లభించదు, హాయిగా ఉండలేము, ఆహ్లాదంగా ఉండలేము, సుఖంగా ప్రశాంతంగా ఉండలేము. నియమాలు పాటిస్తే రాజు చెప్పినట్టు వినాల్సిందే. ఆ పరమరాజు, ఆ బ్రహ్మరాజు, ఆ విరాట్ రాజు, ఆ మహాసమ్రాట్, ఆ బ్రహ్మరాజు చెప్పినట్టు వినాల్సిందే. ఇచ్చింది తినాల్సిందే. జైల్లో ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తింటే కుదరదు, ఇష్టం వచ్చినట్టు తినడానికి వీల్లేదు. తినడానికి తిరగడానికి మన ఇష్టం, దానికి స్వేచ్ఛ లేదు. ఆ జైల్లో నియమాలు పాటించాల్సిందే.
పంజరంలో ఉన్నాం, అస్థి పంజరంలో ఉన్నాం. ఈ దేహంలో ఉన్నాం, ఈ దేహం అస్థి పంజరం. పంజరం ఉన్నప్పుడు ఆ పంజర నియమాలు పాటించాల్సిందే. పంజరం ఉన్న పక్షి నేను పాటించనంటే ఆఖరికి చావాల్సిందే. ఏదో ఒకటి తింటానంటే స్వేచ్ఛ లేదు. అలాగే మనకు కూడా స్వేచ్ఛ లేదు. ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, తింటాను, అంటాను, వింటాను అంటే కుదరదు. ఏది వినాలో, ఏది తినాలో, ఏది అనాలో అంతా పరిమిత పరమాత్మ చెప్పినట్టే చేయాలి. నచ్చినట్టు ఉంటానంటే కుదరదు, తింటానంటే కుదరదు. ఎప్పుడో పడుకుంటాను, ఎప్పుడో లేస్తానంటే కుదరదు. రోగాలు తెచ్చుకుంటానంటే కుదరదు. రోగాలు తెచ్చుకుంటే అనుభవించేది ఎవరు? ఆ కాలు నొప్పులను, కీలు నొప్పులను, కళ్ళ నొప్పులను, కడుపు నొప్పులను అనుభవించేది ఎవరు? ఆ భారాన్ని భరించేది ఎవరు? అందుకే ఆ నియమాలు పాటించాల్సిందే. పరమిత పరమాత్మ చెప్పిన నియమాలు పాటించాల్సిందే. నియామకర్త, నియామకుడు, ఈశుడు, యముడు, యమధర్మరాజు, అరియముడు, ఆ పరాశక్తి చెప్పినట్టు వినాల్సిందే. ఇచ్చింది తినాల్సిందే. ఆ చట్టంలో ఉండాల్సిందే. ఆ చట్టంలోనే వ్యవహరించాలి, సంచరించాలి. ఆ గీత దాటి బయటకు వెళితే కుదరదు. ఆ పరిధిలోనే ఉండాలి, ఆ ప్రపంచంలోనే ఉండాలి, పరమాత్మ ప్రపంచంలో ఉండాలి. మనకు నచ్చిన ప్రపంచం కాదు, మనం సృజించుకున్నటువంటి, మనం నిర్మించుకున్నటువంటి ప్రపంచం కాదు. జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు గోడల మధ్యలో ఉండాలి. ఆ జైలు గోడలు మరొక గోడ నిర్మించుకుంటానంటే అనుమతి లేదు. నా గదిని నేను నిర్మించుకుంటాను ఆ జైలు అంటే కుదరదు. నేను ఖైదీని. ఖైదీ ఖైదీలాగా ఉండాలి. అలా ఉండడం లేదు. ఏదో ఆరాటం, పోరాటం. నా గది నాకు కావాలి, నా రాజ్యం నాకు కావాలి, నా ఇల్లు నాకు కావాలని చెప్పేసి ఎగురుతున్నాం, అహంకరిస్తున్నాం, ఓంకరిస్తున్నాం. ఈ జైలంతా నాదే, ఈ జైలు నేను నడిపిస్తున్నాను అనుకుంటున్నాను. జైలు నడిపిస్తుంది జైలు ఉన్నవారు కాదు, ఖైదీలు కాదు. జైలర్ వేరు ఉంటాడు, ఆ జైలు నిర్మించేవారు వేరుంటారు, ఆ జైలు నియమాలు పెట్టేవారు వేరుంటారు, ఆ జైలు నిర్వహణ వేరు, దాని ఖర్చులు భరించేవారు వేరు. అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేసేవారు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, వారు చూసుకుంటారు. ఖైదీలకు స్వేచ్ఛ లేదు. నియమాలు ఉల్లంఘిస్తే మళ్ళీ శిక్ష ఉంటుంది. నేను ఖైదీని, నేరస్తుని, ఏ నేరం చేసినా ఇక ఏ శిక్ష ఉండదు, ఏ జైలు శిక్ష ఉండదు అనుకుంటే పొరపాటే. ఖైదీలు తప్పు చేస్తే తప్పు, మళ్ళీ అక్కడ శిక్ష తప్పకుండా ఉంటుంది. అలా ప్రపంచం అంతా ఈశ్వరుడే. ఆ పరమాత్మ ఇచ్చిందే తినాలి, పరమాత్మ నచ్చిందే చేయాలి, ఆ నియమాలు పాటించాల్సింది. అంతా పరమిత పరమాత్మ యొక్క ధనమే, ఐశ్వర్యమే. ఆ ఐశ్వర్యం ఆనందాన్నిచ్చే ఐశ్వర్యం, సుఖాన్నిచ్చే ఐశ్వర్యం, స్వర్గాన్నిచ్చే ఐశ్వర్యం, ఆరోగ్యాన్నిచ్చే ఐశ్వర్యం, సంతృప్తినిచ్చే ఐశ్వర్యం, ఆ సంపద అంత పరమిత పరమాత్మదే. అది శుద్ధము, శుద్ధమైన సంపద, శుద్ధమైనటువంటి ధనం, పవిత్ర ధనం పరమిత పరమాత్మదే. ఆ ధనాన్ని, ఆ సాధనాన్ని వాడుకోవాలి, చెడగొట్టకుండా. సాధనాలను ఎటువంటి వికృతి చేయకుండా దాని స్వభావాన్ని అలాగే ఉంచుతూ, ఎలా ఉంటే అలాగే, అలా ఉన్నట్టే అనుభవిస్తే హాయిగా ఉంటుంది. ఉన్నట్టు అనుభవించినప్పుడే ఈ అహాన్ని తలపెట్టకుండా, దాన్ని నాశనం చేయకుండా సరిగా వాడుకున్నప్పుడే అది సుఖాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా చేయకపోతే చివరికి అనుభవించేది తప్పు చేసిన వారే అనుభవించాల్సి వస్తుంది. ద్రోహం అయిపోతుంది.
ఆత్మద్రోహం కాదు, పరమాత్మ ద్రోహం కూడా అయిపోతుంది. అటువంటప్పుడు దుష్టులం అయిపోతాం, పాపాత్మలం అయిపోతాం, రాక్షసులం అయిపోతాం, పిశాచులం అయిపోతాం. పరమాత్మ చెప్పినట్టు చేయకుండా నచ్చినట్టు ఉంది. ఆత్మహనులం, పరమాత్మ హనులం. ఆత్మద్రోహం, పరమాత్మ ద్రోహం. ఈ రోజే కాదు, రేపు కూడా బాగుండాలి. రేపు బాగుండాలంటే ఇప్పటి ప్రయత్నం సరిగా ఉండాలి. ఈ క్షణంలో మనం చేస్తున్న ప్రయత్నం నియమాలను పాటిస్తూ ప్రయత్నం చేయాలి. అంతా ఈశ్వరుడే, పరమేశ్వరుడే. అంతా ఈశ్వరుడే, పరమేశ్వరుడే, సకల ఈశ్వరుడే. చూస్తున్నాడు, చేస్తున్నాడు, అంతా గమనిస్తున్నాడు అని భయపడాలి. పరమాత్మకు భయపడి ప్రవర్తించేవారు, ప్రయత్నించేవారు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పరమపిత పరమాత్మ అందరిని రక్షించేవాడు, జగద్ రక్షకుడు, పరమరక్షకుడు. అటువంటి పిత, అటువంటి మాత, అటువంటి భ్రాత, దాత, విధాత, బంధు, సఖ, మిత్ర, గురు, ఆచార్య పరమపిత పరమాత్మే. అన్ని రకాల బంధుత్వం, అన్ని రకాల సంబంధం, శాశ్వత సంబంధం పరమాత్మ సంబంధమే. ఆత్మకు పరమాత్మ సంబంధం అన్ని రకాల సకల సంబంధం, శాశ్వత సంబంధం. ఆ బంధాన్ని కాపాడుకోవాలి. అన్ని కదులుతున్నాయంటే అన్నిటిని నడిపిస్తున్న శక్తి ఒకటి ఉంది. అక్కడ, ఇక్కడ, అంతటా ఆ శక్తి అంతటా ఉంది, సర్వవ్యాపకం. లోపల నుంచి నడిపిస్తుంది, బయట నుంచి నడిపిస్తుంది. అంతర్యామి లోపల నుండి యవనం చేస్తుంది, నియమనం చేస్తుంది. అంతర్నియామకుడు, బాహ్య నియామకుడు పరమపిత పరమాత్మ. కదలవలసిన అవసరం లేదు. నిండుకుండా తొనకదు. అంతటా గాలి ఉంటుంది, అంతటా ఆకాశం. అలాగే పరమపిత పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. ఆ విద్యుత్తులో కూడా ఉన్నాడు, ఆ గాలిలో కూడా ఉన్నాడు, ఆ ఆకాశంలో కూడా ఉన్నాడు. అటువంటి శక్తి పరమశక్తి, పరమపిత పరమాత్మ, సర్వవ్యాపక శక్తి. అంతటా ఉన్నప్పుడు కదలవలసిన అవసరం లేదు. కదులుతుంది అనిపిస్తుంది, అర్థం కాకపోవడం వల్ల అలా కదులుతున్నట్టు అనిపిస్తుంది. గాలి కదలదు, కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఆకాశానికి చలనం లేదు, చలనం ఉన్నట్టు అనిపిస్తుంది. అంతటా విద్యుత్ ఉంటుంది, అంతటా శక్తి ఉంటుంది, ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అలా పరమపిత పరమాత్మ అలా అనిపిస్తుంది. అర్థం కానప్పుడు, వ్యతిరేకంగా, వికృతంగా, విపరీతంగా ఆలోచించినప్పుడు, విరుద్ధ జ్ఞానం ఉన్న వారికి, మిథ్యా జ్ఞానం ఉన్న వారికి అలా అనిపిస్తుంది. పరమాత్మ నియమాలు పాటించిన వారికి, నియమాలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి అలా అనిపిస్తుంది. దుష్టులకు, దుర్మార్గులకు. అంత పరమాత్మది అయినప్పుడు నాదేమిటి, నాదంటూ ఏమీ లేదు, నేను చేసుకున్నది ఏమీ లేదు, నేను నిర్మించుకున్నది ఏమీ లేదు. నా నియమాలు అసంపూర్ణ నియమాలు, నా నియమాలు పనికిరావు, తాత్కాలిక నియమాలు. పరమాత్మ నియమాలు శాశ్వత నియమాలు. ఆ నియమాలే పాటించాలి. ఆనందాన్ని ఇచ్చే నియమాలు, మోక్షాన్ని ఇచ్చే నియమాలు పాటించాలి. ఇదంతా పరమపిత పరమాత్మది కాబట్టి నేను స్వామిని కాదు, యజమాని నేను కాదు. నాలాగే అన్ని ప్రాణులు, అన్ని ఆత్మలు. అటువంటప్పుడు ఇక ఇది నాది, ఇది నాది కాదు అనేది ఏమీ లేదు. అందరి కొరకు, జీవాత్మల కొరకే, కేవలం నా కొరకు మాత్రమే కాదు. ఇదన్నా కేవలం నా కొరకు మాత్రం కాదు. ఇదంతా నా కొరకు కాదు, అందరి కొరకు, అన్ని ఆత్మల కొరకు, అన్ని జీవాత్మల కొరకు, అన్ని ప్రాణుల కొరకు. పరమపిత పరమాత్మ అంతా నీదే, జగం అంతా నీదే. అంతటా ఉన్నావు, అంతటా లభిస్తావు, అన్నిటిని రక్షిస్తావు. నీ సహాయ సహకారం లేకుండా మేము స్థిరంగా ఉండలేం ప్రభు.
ఏ జడ పదార్థం కూడా స్థిరంగా ఉండలేదు. ప్రతి జడ పదార్థం నియమాలు పాటిస్తుంది, ప్రతి ప్రాణి పాటిస్తుంది. నేను మాత్రం పాటించడం లేదు. నేను ప్రపంచానికి భయపడుతున్నాను, సమాజానికి భయపడుతున్నాను, ఇంటి వారికి భయపడుతున్నాను. ఇంటి వాళ్ళంటే భయం, బయట వాళ్ళంటే భయం, పామంటే భయం, తేలంటే భయం, అలాగే ఇంటి వాళ్ళంటే కూడా భయమే. ఏమనుకుంటారో, బంధువులంటే భయం, ఏమనుకుంటారో, మిత్రులంటే భయం, ఏమనుకుంటారో. చివరికి నా మనసు అంటే భయం. మనసు ఏమనుకుంటుందో, మనసుని చంపుకోకుండా ఉండాలి. ఎవరి మనసును బాధ పెట్టకూడదు. చివరికి నాలుకను బాధ పెట్టకూడదు, కంటిని బాధ పెట్టకూడదు, చెవిని బాధ పెట్టకూడదు అనుకుంటూ చెవి చెప్పినట్టు, కన్ను చెప్పినట్టు, నాలుక చెప్పినట్టు, మనసు చెప్పినట్టు, కాలు చెప్పినట్టు, చేతులు చెప్పినట్టు వింటున్నాను. అందుకనే కొట్టుకుపోతున్నాను ప్రభు. విచక్షణ లేని వారు చెప్పినట్టు, విచక్షణ లేని వాటిని జడ పదార్థాలు చెప్పినట్టు వింటున్నాను. కాళ్ళు చేతులు గోళ్ళు చెప్పినట్టు, కాళ్ళు చెప్పినట్టు, కీళ్ళు చెప్పినట్టు వింటున్నాను. ఏదో ఆశిస్తుంది, నాలుక ఆశిస్తుంది, రుచి కోరుతుంది, రుచికి తింటున్నాను. ఆకలికి తినడం లేదు, రుచికి తింటున్నాను అని అనుకుంటున్నాను. ఆ నాలుకను అలా ప్రేరేపిస్తుంది నేనని తెలుసుకోలేకపోతున్నాను. మనసు నడిపిస్తుంది నేనే, ఆలోచన తెచ్చుకుంటుంది నేనే, తెలియకుండా ఉంది. మోసపోతున్నాను. అది నేను కాదనుకుంటున్నాను. అంతా చేస్తుంది నేనే శరీరంలో, నేను కాదనుకుంటున్నాను. మత్తులో ఉండిపోయినాను, గమనించలేకపోతున్నాను. పడిపోతుంది నేనే, నేను కాదనుకుంటున్నాను. చెడిపోతుంది నేనే, నేను కాదనుకుంటున్నాను. పడిపోతూ ఆ దెబ్బలు, ఆ నొప్పులు అనుభవిస్తుంది నేనే, కష్టాలు అనుభవిస్తుంది నేనే, నేను కాదనుకుంటున్నాను. నన్ను నేను నాశనం చేసుకుంటున్నాను, నేను కాదనుకుంటున్నాను. హే పరంపిత పరమాత్మ, నేను చెప్పినట్టు వినడం లేదు, అందుకే కష్టాలు వస్తున్నాయని అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రభు. నువ్వు ఎక్కడున్నావు ప్రభు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావు అని తెలియలేకుండా అజ్ఞానం ఉన్నాను ప్రభు. ఇక్కడే ఉన్నావు, నాలోనే ఉన్నావు, నా ఆత్మలోనే ఉన్నావు, నా వద్దే ఉన్నావు, నా లోపల ఉన్నావు, నా బయట ఉన్నావు, నా శరీరం లోపల ఉన్నావు, శరీరం బయట ఉన్నావు, అంతటా ఉన్నావు అని తెలియకుండా, నేను అర్థం చేసుకోకుండా నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు, అన్నిటిని చూస్తున్నావు, అన్నిటికి శక్తినిస్తున్నావు, ఫలితం ఇస్తున్నావు. హే పరంపిత పరమాత్మ, నువ్వు స్వయంభూ. ఎవరెవరికి ఏది కావాలో, ఎవరెవరు ఏ కర్మలు చేసినారో, ఎంత కర్మలు చేసినారో, ఏ పుణ్యకర్మలు, ఏ పాప కర్మలు చేసినారో, ఏ కర్మలు ఎంత చేసినారో, ఎంత ఇవ్వాలో, ఎంత ఇవ్వకూడదో తమరికే తెలుసు ప్రభు. యోగులు, ఋషులు, మహర్షులు ఇలాగే చెప్పినారు, అలాగే విన్నారు. నీ వాణిని విన్నారు, నీ దివ్య వాణిని విన్నారు, అలాగే వ్యవహరించినారు. వాళ్ళు చెప్పినారు, కేవలం నా కోసం మాత్రమే జీవించకూడదు, అందరి కోసం జీవించాలని. నా ఉన్నతి మాత్రమే కాదు, అందరి ఉన్నతిలో నేను పాటుపడాలి. అందరి ఉన్నతి కొరకు జీవించాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఆత్మోన్నతి చేసుకుంటూ అందరి ఉన్నతికి పాటుపడాలి అని అర్థమైంది ప్రభు. నన్ను నేను ఉద్ధరించుకోకుండా, నా కష్టాలు నేను దూరం చేసుకోకుండా, నా కొరతలను, నా దరిద్రాలను నేను దూరం చేసుకోకుండా ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాను, అక్కడ మోసపోతున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నా రోగాలు నేను దూరం చేసుకోవాలి, నా ఆకలి నేనే తీర్చుకోవాలి, నా కష్టాలు నేనే దూరం చేసుకోవాలి, నాకు సంబంధించినటువంటి విషయాల్లో నేనే పురుషార్థం చేసుకోవాలి. నేను పురుషార్థం చేయకుండా నా కష్టాలు, నా రోగాల బాధలు దూరం కావు, నా కొరతలు పూర్తి కావు ప్రభు. అలా కొట్టుకుపోతున్నాను, అంధకారంలోకి వెళ్ళిపోతున్నాను ప్రభు. పడిపోతున్నాను, ప్రవాహంలో పడిపోతున్నాను, కొట్టుకుపోతున్నాను. అంతా నీవే చూసుకుంటావని భ్రమలో ఉన్నాను. అంతా నీదే, అంతా నీవే అనుకుంటూ నేనేం ప్రయత్నం చేయడం లేదు ప్రభు. అలా సోమరిగా ఉండిపోతున్నాను. అదే నేను చేస్తున్న పొరపాటు. నేను నీ భక్తుణ్ణి, నీ ఉపాసకుణ్ణి, నీ ఆరాధకుణ్ణి అనుకుంటూ ఏది చేయకుండా ఉండిపోతున్నాను. కేవలం నీ నామస్మరణ చేసుకుంటూ ఏది చేయకుండా ఉండలేకపోతున్నాను. అలా ఉంటున్నాను. బయట వ్యవహారం ఏం చేయడం లేదు.
ఈ అభ్యుదయం లేదు. అభ్యుదయం లేనప్పుడు, ఈలో ఒక సుఖాలు లేనప్పుడు ఆ పరమ సుఖం, మోక్ష సుఖం ఎలా లభిస్తుంది ప్రభు? ఈలోక సుఖాలు కూడా ఉండాలి. ఈ సుఖాలు సాధనాలు, మోక్ష సుఖానికి, మోక్షానందానికి ఈ భౌతిక, ఈ లౌకిక సుఖాల సాధనాలని మర్చిపోయినాను ప్రభు. అవిద్యలో ఉండిపోయినాను. బయట విద్య విద్య అనుకున్నాను ప్రభు. అది అవిద్య అని తెలిసింది. బయట కనిపించే పదార్థాల గురించి తెలుసుకోకుండా, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకోకుండా, వాటి ధర్మాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, ఈ పదార్థాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకుండా, వాటి ప్రపంచ నియమాలు తెలుసుకోకుండా, సామాజిక నియమాలు తెలియకుండా, ఆ దేశ నియమాలు అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తే, ఆ దేశంలో ఎలా ఉండాలో, ఈ దేశంలో ఎలా ఉండాలో తెలియకుండా ఉంటే అది నేరం అవుతుంది, అపరాధం అవుతుంది, శాసనోల్లంఘన అవుతుంది, నియమాల భంగం అవుతుంది. అందుకే నేరస్తుని అవుతున్నాను ప్రభు. ముందు నియమాలు తెలుసుకోవాలి. నియమాలు తెలుసుకున్న తర్వాత పాటించాలి. ఆ సూత్రాలు ఏమిటో, ఆ రాజ్యాంగం ఏమిటో అధ్యయనం చేయకుండానే ఆ దేశంలోకి వెళ్ళిపోయి నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. అది అపరాధం అవుతుందని అర్థమవుతుంది ప్రభు. నాకు తెలిసింది విద్య అనుకున్నాను, అది కాదు. బయట ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాలి. సాధనాలను వాడుకోవాలి. సుఖం కావాలంటే, సౌఖ్యం కావాలంటే నియమాలు తెలుసుకోవాలి, నియమాలు పాటించాలి. ఈ లోక నియమాలు కూడా పాటించాలి. ఈ లోకంలో ఉన్నందుకు, ఈ శరీరంలో ఉన్నందుకు, ఈ జన్మలో ఉన్నందుకు, మానవ దేహం ఉన్నప్పుడు మానవ దేహానికి సంబంధించిన నియమాలు పాటించాలి. ఇతర శరీరంలో ఉన్నప్పుడు ఆ నియమాలు పాటించాలి. ఆత్మ ఏ శరీరంలో ఉంటే ఆ శరీర నియమాలు పాటించాలి. మనిషి ఏ దేశంలో ఉంటే ఆ దేశ నియమాలు, ఆ ప్రదేశ నియమాలు, ఆ ఊరి నియమాలు, ఆ ఆశ్రమ నియమాలు పాటించాలి. విద్యార్థి విద్యార్థిగా ఉండాలి, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిగా ఉండాలి, రాజు రాజుగా ఉండాలి, ప్రజలు ప్రజలుగా ఉండాలి, తల్లి తల్లిగానే, తండ్రి తండ్రిగానే, సంతానం సంతానం లాగా ఉండాలి. ఎవరి నియమాలు వారు పాటించాలి. వారి నియమాలు వీరు పాటించిన, వీరి నియమాలు వారు పాటించిన అది నేరం అవుతుంది, పొరపాటు అవుతుంది, అవిద్య అవుతుంది, అజ్ఞానం అవుతుంది, మిథ్యాజ్ఞానం అవుతుంది. భ్రమంలో ఉన్నాను ప్రభు. ఇంతవరకు భ్రమ నుంచి దూరం కావాలి. ఇక మిగిలేది ఏం లేదు. అన్నీ పోతాయి, అందరూ పోతారు. ఏ వస్తువు ఉండదు, కనిపించే వస్తువు ఏది ఉండదు. ప్రళయం వరకు కాదు, ఇప్పుడు కూడా పోతున్నాయి, ఎన్నో పోతున్నాయి, ఎందరో పోతున్నారు. శరీరం నుంచి వెళ్ళిపోతున్నారు. శరీరం శవం అయిపోతుంది, పడిపోతుంది, భస్మం అయిపోతుంది, భూమిలో కలిసిపోతుంది, పంచమహాభూతాలు కలిసిపోతుంది. భౌతిక శరీరం పంచభూతాల ద్వారా ఏర్పడిన ఈ శరీరం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఏది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. నేను ఎక్కడి నుండి వచ్చినాను ప్రశ్న. ఏ ప్రభు, నేను ఎక్కడి నుంచి వచ్చినాను మర్చిపోయినాను ప్రభు. నా శాశ్వత చిరునామా ఏమిటి? అసలు నా ఇల్లు ఎక్కడ? నా తల్లి ఎక్కడ? నా తండ్రి ఎక్కడ? అసలు తల్లి ఎవరు? అసలు తండ్రి ఎవరు? అసలు బంధువు ఎవరు? అసలు భ్రాత ఎవరు? అసలు ధాత ఎవరు? విధాత ఎవరు? మర్చిపోయినాను ప్రభు. అందుకే కష్టాలు అనుభవిస్తున్నాను. భయం వేస్తుంది ప్రభు. వీరే నా వారు అనుకున్నాను. ఈ జన్మదాతలు, ఈ శరీరదాతలు, ఈ తల్లిదండ్రులే, ఈ బంధువులే, ఈ మిత్రులే, ఈ బలగమే, ఈ బలమే, ఈ ధనమే, ఈ సాధనాలే, ఈ వాహనాలే, ఈ భూమి, ఇదే నాదనుకున్నాను. ఈ అధికారం నాదనుకున్నాను. ఇదంతా నాదే అనుకున్నాను. ఈ శరీరానికి సంబంధించిందంతా నాదే. ఈ ధనమంతా నాదే, అన్నీ నాదే. ఈ అధికారం అంతా నాదే. శాశ్వతంగా ఎక్కడే ఉంటాను అనుకున్నాను, ఉండలేకపోతున్నాను. బాల్యము లేదు, యవనము లేదు, అన్నీ పోయినాయి, పోతూనే ఉన్నాయి. శరీరంలో అప్పటి బలం లేదు, అప్పటి ఉత్సాహం లేదు, అప్పటి ఆశ లేదు. ఇప్పుడు నిరాశ, నిస్పృహాలు, బలహీనతలు, కారునొప్పులు, కీలనొప్పులు, అశాంతి, భయం వేస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాను ప్రభు. ఏ పరిమిత పరమాత్మ కొట్టుకుపోతున్నాను. నీవే సురక్షితం, నీవే భద్రం ప్రభు. నీ వద్దకు రావాలి, నీవు చెప్పినట్టే వినాలి, నీ సన్నిధిలో, నీ ఒడిలోనే ఉండాలి, నీ గర్భంలో ఉండాలి. అక్కడే సురక్షితం, అక్కడే భద్రం, అక్కడే ఆనందం, నిర్భయం, నిశ్చింత నీ వద్దే. ఈ శరీరం లేకుంటే ఉంటేనే, ఈ ప్రయాణంలో ఏ భారం లేకుండా ఉంటేనే సుఖ ప్రయాణం అవుతుంది. ఇదంతా భారమే.
ఈ అధికారం భారమే, ఈ ధనము భారమే, ఈ సాధనాలు భారమే, ఈ బంధువులు భారమే, ఈ బాంధవులు భారమే, ఈ మిత్రులు భారమే, ఈ సంబంధాలు, ఈ రక్త సంబంధం, ఈ ఆర్థిక సంబంధాలు, ఈ వ్యవహారిక సంబంధాలన్నీ కూడా, ఈ ప్రాపంచిక, ఈ లౌకిక సంబంధాలన్నీ కూడా భారమే. భారం మోస్తూ ప్రయాణం చేయడం కష్టం. ఏ భారం లేకుండా కావాలి, ఏకాకిని కావాలి ప్రభు. నీవు ఏకాకివే, నీవు కేవలమే, నీవు కూడా కేవలం కావాలి. నాకు కైవల్యం కావాలి ప్రభు. ఎలా ఏకాకి కావాలో అర్థం కాకుండా ఉంది. అంతా నీవే. అందుకే నిన్నే స్మరించాలి. ఓం స్మర, ఓం స్మర, నిన్నే స్మరించాలి ప్రభు. ఎలా స్మరించాలో తెలియడం లేదు. ఎంత శక్తో, ఆ శక్తి ఏంటో అర్థం కాకుండా ఉందటో. ఓంని స్మరించాలంటే కూడా నాకు శక్తి కావాలి. ఆ శక్తిని ఇస్తుంది నీవే, ఆ ప్రేరణ ఇస్తుంది నీవని మర్చిపోయినాను ప్రభు. అన్నిటికీ ఆధారం నీవే. నేను మాట్లాడుతున్నానంటే, పోట్లాడుతున్నానంటే, నాది నాది అంటున్నానంటే అది నీవిచ్చిన బలమే, నీవిచ్చిన శక్తి. నీవే జవము, నీవే జీవము. లేకుంటే నేను శవాన్ని, ఈ శరీరంలో శవాన్ని నేను అనుకుంటున్నాను, ఈ శరీరం నేను అనుకుంటున్నాను. శవమైన తర్వాత ఇది అర్థం కాకుండా ఉంది ప్రభు. అప్పుడు ఏమి అనలేను, ఈ శరీరం మాట్లాడదు. అసలు నేను ఉంటే కదా, ఈ శరీరంలో నేను శాశ్వతంగా ఉండలేను, వెళ్ళిపోవాల్సిందే. ఈ ఇంటి నుండి, ఈ ఒంటి నుండి వెళ్ళిపోవాల్సిందే. అంతవరకే నాదే నాదనుకున్నాను. ఎంత భ్రమ నుండి జీవించినాను ప్రభు. ఇక మిగిలేదు ఏం లేదు, అంతా భస్మమే. ఎవరు మిగులరు, ఎందరో వచ్చినారు, ఎందరో పోయినారు. ఇది ఒక ప్రయాణం. వచ్చేవారు వస్తున్నారు, దిగేవారు దిగుతున్నారు, ఎక్కేవారు ఎక్కుతున్నారు. ఆ ఊరు వచ్చిన తర్వాత, వారి ఊరు వచ్చిన తర్వాత వారు దిగిపోతారు. నా ఊరు వస్తే నేను దిగిపోతాను. కానీ మోహం బాధిస్తుంది ప్రభు, దుఃఖానికి కారణమవుతుంది. వారు నా వెంట వస్తారనుకున్నాను, మా ఊరి వరకు వస్తారనుకున్నాను, మా ఇంటి వరకు వస్తారనుకున్నాను. వారు అలాగే అనుకున్నారు, వారింటి వరకు వస్తారనుకున్నారు. వారు దిగిపోయినారు. దిగిపోయేటప్పుడు బాధేస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, ఏడుస్తున్నాను ప్రభు. అప్పగింతలు, అప్పగింతల ప్రయత్నం, అప్పగించాల్సిందే, అన్నింటిని అప్పగించాల్సిందే, అన్నింటిని పంచాల్సిందే, ఇచ్చివేయాల్సిందే. హే పరిమిత పరమాత్మ, నీవే సరి అయిన దారి, సుమార్గం, సరి అయిన మార్గం నీవే, మార్గదర్శకుడు నీవే, నీవే అంతా నీవే ప్రభు. హే అగ్ని, హే జ్ఞానేశ్వర, ఈశ్వర, హే పరిమిత పరమాత్మ, నాలో ఉన్నటువంటి ఈ అవిద్యను, ఈ అజ్ఞానాన్ని దూరం చేయాలి ప్రభు. అజ్ఞానాన్ని దూరం చేసేది కూడా నేనే. నా అజ్ఞానాన్ని నేనే దూరం చేసుకోవాలి ప్రభు. నువ్వు బుద్ధినిచ్చినావు, సద్బుద్ధినిచ్చినావు, సుబుద్ధినిచ్చినావు. వివేక జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది నేనే, తత్వజ్ఞానాన్ని పెంచుకోవాల్సింది నేనే. పెంచుకుని నాలో ఉన్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, కల్మషాలను దూరం చేసుకోవాలి. నియమాలు పాటించాలి. అందుకే నీవు చెప్పినట్టు వినాలి. నీ నియమాలు పాటించాలి, శిరస వహించాలి, తల వంచాలి. నీకే వినతులు, సన్నతులు ప్రభు, విధేయతలు, నమనములు, నమోక్తి విధేయమా. పరమాత్మ, ఏ బంధు, ఏ పరమ బంధు, ఏ శాశ్వత బంధు. ప్రపంచం మళ్ళీ ఆకర్షిస్తుంది ప్రభు. ప్రపంచం ఉండమంటుంది. రకరకాల ఆకర్షణలు, రకరకాల రంగులు, అన్ని రకాల రుచులు ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాల వసతులు ఉన్నాయి. అందరు ఇక్కడే ఉన్నారు ప్రభు. ఇక్కడే ఉండాలంటున్నారు, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఏ పరిమిత పరమాత్మ, నువ్వు ఎక్కడున్నావు ప్రభు? ఎక్కడున్నావు? అక్కడున్నావా, ఇక్కడున్నావా, ఎక్కడెక్కడ ఉన్నావో తెలియకుండా ఉంది ప్రభు. చివరికి సమాధానం ఇస్తున్నావు నీవే. అక్కడుంది నేనే, ఇక్కడుంది నేనే.
ఆ సూర్యునిలో ఉన్నది నేనే, ఇక్కడ ఉంది నేనే. ఆదిత్యంలో ఉన్నటువంటి ఆ పురుషుని నేనే, ఆ పరమ పురుషుని నేనే అని ఉపదేశిస్తున్నాం ప్రభు. అంతా నీవే, ఆకాశం అంతా నీవే, ఆకాశాన్ని దాటి నీవే. ఏ పరిమిత పరమాత్మ ఆకాశం లాగా, ఆకాశం కంటే ఎక్కువ విశాలం, అతి విశాలం, మహావిశాలం నీవు. హే పిత, ఓం ఖం బ్రహ్మ. నిన్ను నీవు ప్రకటించుకున్నావు. నీ ఓమని, నువ్వు ఆకాశానికంటే విశాలమని, ఆకాశానికి అవకాశం ఇచ్చింది నీవేనని, అనంత ఆకాశానికి అనంతం నీవేనని, నీవే బ్రహ్మని, అన్నిటికంటే గొప్పని, పరబ్రహ్మ నీవేనని నీవే చెప్పుకుంటున్నావు. అహం ఓం ఖం బ్రహ్మ, నేను ఓమును ఖం బ్రహ్మని నీవే ప్రకటించుకుంటున్నావు. ఆయన ప్రపంచం ఆకర్షిస్తుంది, సత్యాన్ని మూసేస్తుంది ప్రభు. బంగారు పాత్ర ద్వారా, బంగారు మూత ద్వారా. గురుజీ మ్యూట్ లో. కుర్వన్నేవేహ కర్మాణి జిజీషతం సమా ఏవం త్వయి ధీతోస్తి న కర్మ లిప్యతే నరే. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీథా మా వృధా కస్య సిద్ధన. కుర్వన్నేవేహ కర్మాణి జిజీషతం సమాః ఏవం త్వయి నానేథేతోస్తి న కర్మ లిప్యతే నరే. असुर्यनामते लोका अंधेन तमसावृताः तांस्ते प्रेत्यापि गच्छन्ति ये के चात्महनो जनाः अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यनत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विचिकित्सति. यस्मिन् सर्वाणि भूतान्यात्मैव भूद्विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः. स पर्यगाच्छुक्रमकायम् अव्रणं स्नाविरं शुद्धमपापविद्धं कविर्मनीषी परिभूः स्वयंभूर्याथा तथितोऽर्थान् यदधाच्छाश्वतेभ्यः समाभ्यः अंधन्तमः प्रविशन्ति ये असम्भूतिमुपासते ततो भूय इव ते तमो यावु सम्भूत्यां रताः. अन्यदेवाहु संभवात् अन्यदाहुरसंभवात् इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्देवो यस्तद्वेदोभयं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते. अंधन्तमः प्रविशन्ति य विद्यामुपासते ततो भूय इव ते तमो या उ विद्यायां रताः. अन्यदाहुरविद्यायाः इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतमश्नुते विद्यया अमृतमश्नुते. वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम् ओम क्रतो स्मरा
क्लिबे स्मरा कृतं स्मरा अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्म जुहुराणमेनो भूयिष्ठान् ते नम उक्तिं विधेम हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ओम खम ब्रह्म ओम खम ब्रह्म ओम खम ब्रह्म ఇది ఈశావాస్యోపనిషత్తు సారం ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ ఈశావాసమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేత మా వృధా కస్య స్విద్ధనం ఇది మానవ జన్మ జీవన రహస్యం మోక్ష మార్గం ఇది దుఃఖ నివృత్తికి మోక్ష ప్రాప్తికి ఉపాయం ఈశోపనిషత్తు ఓం శాంతి 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 పరమపిత పరమాత్మకు ఋషులకు మహర్షులకు గురువులకు ఆచార్యులకు మాతాపితలకు ఈ మార్గంలో ఉన్న వారందరికీ సాధకులందరికీ బంధువులందరికీ మహర్షి దయానంద సరస్వతి గారికి వారి గురువు గారు దండియ స్వామి విరజానంద సరస్వతి గారికి కలియుగ ఋషి మహర్షి అందరికి కూడా ధన్యవాదాలు వందనాలు ప్రణామాలు ఓం ఓం బంధువులారా సాధకులారా అందరికి వందనాలు ధన్యవాదాలు అభినందనలు పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు ఓం 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 శాంతి శాంతి